ప్రియులారా, అందరూ బాగున్నారా? మీ పక్కనున్న వాళ్ళకి ఒక్కొక్కరికి వందనం చెప్పండి. వందనాలు మీ అందరికీ వందనాలు. ఓకే. బైబిల్లో ఉంది, తెలుసా మీకు ఆ విషయం? ఒకరికొకరు ఏం చేయండి, వందనములు చెప్పుకోండి, చేసుకోండి అన్నాడు. అర్థమైందా? నోటితో చెప్పాలి, చేతులు ఇలాగా వందనాలు చెప్తే అది క్రమం అన్నమాట. ఓకే. మనం మార్కెట్కి రాలేదు, సినిమా హాల్కి అసలే రాలేదు. ఎక్కడికి వచ్చాం? జీవము కలిగినటువంటి దేవుని యొక్క మందిరంలోకి వచ్చాం. హల్లెలూయా. మనం ఆ క్రమాన్ని మనం పాటించాలి. ఇక్కడ మనం ఎలా ఉండాలంటే ఒక కలివిడిగా ఉండాలి, కానీ కలవరంతో ఉండకూడదు. ఎలా ఉండాలి? కలివిడిగా ఉండాలి, కానీ కలవరంతో ఉండకూడదు. ఎందుకంటే మనం ఎక్కడికి వచ్చాము? మన కలవరాన్ని అంతటినీ కూడా తీసివేసేటువంటి దేవుని సన్నిధిలోకి వచ్చాం. కలవరపడాల్సిన అవసరం లేదు. దేని గురించి కూడా మనం మీ హృదయమును ఏం చేయొద్దు అన్నాడంటే, కలవరపడ నీయకుడి. మనకున్న కలవరం ఏంటో తెలుసా? అసలు ఏమవుతుందో ఏంటో. ఏదైనా దేవుడు మన జీవితాల్లో మంచి చేసేటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. మంచిని చేసే దేవుడు మనకున్నాడు. ఆయన ఆశ్రయించున్నాం. యెహోవాను ఆశ్రయించు వారికట ఏ మేలు కూడా, చెప్పండి అందరూ, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే మేలైనది ఆయన ఎప్పుడు మనకు కొదువు చేయడు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. ఈ సమయంలో అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 26 నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. 30వ వచనం వరకు చదువుదాం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. 32వ వచనం చదువుదాం. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను. ఓకే, నెక్స్ట్ 37వ వచనం చదువుదాం. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. మీ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే సైలెంట్లోనే ఉండాలి. ఎవరు ఫోను కూడా మోగకుండా చూసుకోండి. దేవుని మందిరంలో పెట్రోల్ కొట్టే దగ్గర ఒక స్టిక్కర్ అంటించేసాడు. ఏమనో తెలుసా? మీకు బాటిల్లో కొట్టబడవు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుని బట్టి బాటిల్స్లో పెట్రోల్ కొట్టరు, డీజిల్ కానీ బండిలో మాత్రమే కొట్టడం జరుగుతుంది. ఒకవేళ అలాగెలా కుదురుతుందంటే కుదరదు, అక్కడ కొట్టరు. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంకా తెలివైన వాళ్ళం. ఏంటో తెలుసా? బండిలో కొట్టించేసుకుని అవసరమైతే బాటిల్లోకి తీసుకుని అలా కూడా షేర్ చేసేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది ఎందుకొరకు నిర్దేశించబడింది అంటే, ఈ పెట్రోల్ని ఉపయోగించుకొని కొన్ని నష్టాలు చేయడానికి కూడా కొంతమంది మనుషులు ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి స్టిక్కర్స్ ఎందుకంటే అంటించబడతాయి అంటే, మనము ఆ విషయాన్ని చూడగానే, మనం అడగక్కర్లేదు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాలంలో దాన్ని చూడగానే తెలిసిపోద్ది. ఒకవేళ తెలియలేదనుకోండి, అక్కడ బాటిల్ బొమ్మేసి కింద దాని మీద ఇంటూ మార్క్ పెడతాడు. అంటే దాని అర్థం ఏంటి? బాటిల్స్ అయితే కొట్టడం కుదరదు. అలాగే ఫోన్ పెట్టి ఫోన్ మీద ఇంటూ మార్క్ పెట్టాడు. ఎందుకు? దాని అర్థం ఏంటి? ఇక్కడ సెల్ ఫోన్ను వాడకూడదు, ఉపయోగించకూడదు, మాట్లాడకూడదు. ఇక్కడ మనకి ఎంత అర్జెంటో ఇలా వచ్చిన వెంటనే టక్కుమని ఇలా తీసేయాలి. బండి మీద వెళ్తున్నా కూడా ఇలా తీసేయాలి, ఇలా పెట్టేసుకోవాలి, ఇలా డ్రైవ్. అర్థమైందా? ఇది చాలా డేంజర్. ఎన్నో డేంజర్లు జరుగుతున్నాయి. ఇప్పుడైనా మన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంత అత్యవసరం అయితే ఓ పక్కకి నిలబడి మాట్లాడి అప్పుడు వెళ్ళడం మంచిది. నేను కూడా ఒక్కొక్కసారి ఇలాంటిది చేసినప్పుడు, నేను ఇలా చెప్పాను కదా, నేను ఇలా చేశాను గుర్తొచ్చింది నాకు. అందుకని కొన్నిసార్లు చెప్పింది కూడా అది కొంచెం మేలే, దేవునికి స్తోత్రం. అప్పుడు నేనే దాన్ని వెంటనే కట్ చేసేసి, ఇదిగో ఈ వాచ్ కొన్నారు నాకు, ఈ వాచ్ ఏంటంటే దీన్ని కనెక్ట్ చేసాను అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ నుంచి మాట్లాడేయచ్చు. నేను కొనుక్కోలేదు ఇది. సరే, గమనించండి. అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ
ఫిలిప్పు అనబడినటువంటి సువార్తికుడు కనబడుతూ ఉన్నాడు. ఈయన పరిచర్య ఏంటంటే సువార్త పరిచర్య. ఈ సువార్తను ప్రకటిస్తూ పలు ప్రాంతాల్లో దేవుని నామాన్ని మహింపరుస్తున్నటువంటి ఒక మంచి సువార్తికుడు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు యొక్క కుమార్తెలు ఎంతమందో తెలుసా? 4. ఈ 4 ఎలాంటి వాళ్ళు అంటే ప్రవక్త్రీలు అని రాయబడుతూ ఉంది. వీళ్ళు కూడా ఏంటంటే దేవుని ఆత్మతో నిండుకొని దేవుని ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు అనమాట. ప్రవక్త అని అనగానే పరిగెట్టకండి దయచేసి. ప్రవక్త అని అనగానే ఏమాత్రం కంగారు పడకండి. అతడు దేవుని చేత పంపబడిన ప్రవక్త కాదా అనేది వాక్యానుసారంగా ఆలోచించాలి. ఫస్ట్ ప్రవక్త అంటే చెప్పుకునేవాడు ప్రవక్త కాదు. దేవుడు కొంతమంది నోట కొన్ని మాటలు పెట్టి నా ప్రజల్ని హెచ్చరిక చేయమని పంపుతాడు, వాళ్ళ ప్రవక్తలు అంటే. ఈ ప్రవక్త చెప్పడమే కాదు కానీ ప్రజల యొక్క దుస్థితిని చూసి రహస్యములో దేవుని దగ్గర ఏడుస్తాడు. ప్రవక్త ప్రవచనం చెప్పేటువంటి ఆ క్రమాన్ని చూస్తే దేవుని మాటనే మనకు తెలియజేసేవాడు ప్రవక్త. మీకు అర్థమవుతుందా? ఆ మాట చేత హెచ్చరించబడుతున్నాం. ఎలా ఉన్నా కూడా ప్రవక్త ఒకటే మాట చెప్పడు, అంత బాగుంటుంది, ఏం పర్లేదు, దేవుడు తోడై ఉంటాడు అని కూడా అబద్ధ ప్రవక్త. నీ ప్రవర్తన మార్చుకో, నీ దుర్మార్గతను విడిచిపెట్టు, నీ బుద్ధి తెచ్చుకో, నువ్వు క్రమంగా ఉండు, లేకపోతే కనుక దేవుని శిక్ష నీ మీదకి వస్తుంది అని చెప్పేవాడు ప్రవక్త. శిక్ష వస్తుందని చెప్తే ఇదిగో ఇంతమందే ఉంటారు మందిరంలో. అర్థమైందా? మీకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, ప్రేమ గలవాడు. అర్థమైంది? ఇంకో కోణం చెప్పకుండా ఒకవేళ మనం ఇదే రకంగా చెప్పామనుకోండి, ఇదే పరిస్థితి ఉంటుంది. సరే, ఏది ఏమైనా పిల్లలు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనం ముఖ్యం కాదు. అక్కడికి వెళ్తే జనం ఉంటారు, ఇక్కడికి వెళ్తే జనం తక్కువ ఉంటారు. కానీ నాకు జనం ముఖ్యం కాదు. 4 ఉన్నా, 1 ఉన్నా కూడా వాక్యం చెప్పి వెళ్ళిపోవడమే మేము నేర్చుకున్నదే. మేము అలా నేర్చుకున్నాం, మేము అలా పాటిస్తాం అంతే. బస్సు ఉందండి, అందరూ ఎక్కారని మనం ఎక్కుతాము బస్సు, మన ప్రయాణం కోసం ఎక్కుతాము బస్సు. ఒక్కొక్కసారి ఫుల్ రష్ ఉంటుంది, ఒక్కొక్కసారి 2-3 ఉంటారు. ఒకసారి అయితే ఇక్కడ నుంచి ఎక్కినప్పుడు ఒక్కడనే ప్రయాణం చేసిన సందర్భం ఉంది. బస్సు డ్రైవరు, కండక్టర్, నేను ఒక్కడనే. ఎవరు ఎక్కరా? అర్థమైందా? మరి అలాగని బస్సు ఎప్పుడు మానేస్తాడా? ఏం ఒక్కడే కాబట్టి మీరు దిగేసి వెళ్ళిపోండి అని అనడానికి లేదు. టికెట్ ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా మనల్ని ఆ గమ్యానికి చేర్చాల్సిందే. కాబట్టి మన ప్రయాణం కోసం మనం బస్సు ఎక్కినట్టు, మన ప్రయాణం కోసం మనము డ్యూటీకి వెళ్ళినప్పుడు ప్రియులారా ఎవరైనా వచ్చారా లేదా అనేది మనకు అనవసరం. మన టైంలో మనము డ్యూటీకి అటెండ్ అయిపోవాలి. అలాగున ఆత్మీయ జీవితంలో కూడా ఒక నిర్ణయం మన జీవితంలో ఉండాలి కంపల్సరిగా. ఏంటి ఆ నిర్ణయం అంటే, దేవుని కొరకు నేను ఉపయోగించబడే పాత్రగా ఉండాలి. దేవుడు వాడుకోవాలి నన్ను, అంతేగాని దుష్టుడు వాడుకోకూడదు. 2 రకాలుగా ఈ రోజున మనుషులు వాడబడుతూ ఉన్నారు. అర్థమవుతుందా? మొదటి వాళ్ళేమో దేవుని చేతిలో వాడబడుతున్న వాళ్ళు, రెండవ వాళ్ళేమో దుష్టుని చేతిలో వాడబడుతున్న వాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్కడో ఒక చోట తెలిసిపోదు ఖచ్చితంగా. అబద్ధపు ప్రవక్తలైతే, అబద్ధపు కాపరులైతే, అబద్ధపు అపోస్తలులైతే, అబద్ధపు సువార్తికులైతే ఎక్కడో ఒక చోట తెలిసిపోద్ది. సువార్తికుడు ప్రియులారా సువార్త చెప్పుతూ జీవిస్తాడు, మరి వేరొక రకమైనటువంటి విషయాల్లోకి వెళ్ళడు. ప్రవక్త దేవుని మాటను తెలియచేసి ప్రజలు పశ్చాత్తాపడేలాగా చేసి దేవుని యొద్దకు వచ్చేలాగా చేస్తాడు, అంతేగాని తన చుట్టూ తను తిప్పుకోడు ప్రవక్త దేవుడు పంపినటువంటి వాడు మరలా ప్రజలను దేవుని యొద్దకు తీసుకురావడానికి ఉపయోగపడతాడు. అంతే తప్ప తన స్వలాభం కోసం, తన యొక్క ప్రియులారా స్వార్థం కోసం మనుషులను తప్పుదారి పట్టించడం. మీరు చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చదివితే అక్కడ కనబడుతుంది ఒక మాట. 17వ వచనం కాకుండా 14-16 చదవండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీల్లో అనేకులను ఎవరి వైపు తిప్పుతాడు? ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పుతాడా? తన వైపుకు తిప్పుకుంటాడా? తన వైపుకు తిప్పుకోడు, ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పుతాడు. కాబట్టి ప్రియులారా ఈ విషయంలో మనం చాలా మెలకువ కలిగి జీవించాలి. ఒక సమయంలో తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కొంతమంది ప్రవచనాలు చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? ఇదిగో కారు రయ్యమని దూసుకొచ్చేస్తున్నాను. ఏం దూసుకొచ్చేస్తుందట? ఎవరి మీదకి వచ్చేస్తుందో అని చెప్పాలి. కారు రయ్యమని దూసుకొని పోయిందంట. ఇప్పుడు ఏమంటారు విన్న వాళ్ళందరూ ఏమంటారు? అదేనా దేవుడు చెప్పిందన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం చెప్తాడా? ఎందుకు ఇలాంటి ప్రకటనలో? నన్ను కూడా కొంతమంది అడిగారు, అసలు ఏమో మామూలుగా అసలు పాస్టర్ గారు మీరు మామూలుగా అసలు చెప్పండి. మామూలుగా చెప్పడం ఏంటి, అసలు నిజంగా చెప్పడం ఏంటి? నేను ఏదైనా చెప్పాను పాస్టర్గా చెప్పారంట. అది చాలా ప్రాముఖ్యమైన మాట అయిపోద్ది. కాబట్టి మీరు దేని కోటేశారో చెప్పమని. అర్థమైందా?
ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పమన్నారు. ఇది ఇందుకోసం దేవుడు నన్ను పెట్టలేదు కదా. ఏమండి, ఒకవేళ దేవుడు చెప్తే అది నిజమవుతుంది, కానీ ఆ తర్వాత దెబ్బలు పడిపోతుంది. ఎందుకు? కారణం ఏంటంటే కష్టము కొలది కొంతమంది మన మీద కన్నేసి ఉంచుతారు. ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పమంటే ఒకవేళ చెప్పినందునే చెప్పమని ఏమంటే ఇంతమంది జనం ఏం చెప్తే అది వేదం అనుకుంటున్నారు కాబట్టి ఒక మాట అనేస్తే ఒక పొద్దున్న ఒకవేళ లాటరీ లాగా తగిలేసింది అనుకోండి, ఇంకా సూపర్. ఇంకా ఆ పాస్టర్ గారిని పిలిచి ఆ కేసీఆర్ గారి పాటికి పెద్ద ఏమంటే సాలువా కప్పేసి సన్మానం చేసేసి పైకి లేపేసినేమో ఒకవేళ. అర్థమైందా? ఇంకా ఆయన జోలికి ఎవరు రాకుండా, జాగ్రత్త, ఈ జోలికి ఎవరు వెళ్ళకండి, నా గురించి ప్రవచనం చెప్పాడు అనే పరిస్థితి ఏమైనా ఒకవేళ ఉంటుందనా? ఎందుకు చెప్పాడు ఆయన? మీరు ఎందుకు జరగలేదు? అర్థమవుతుందా? కాబట్టి నాలుకను స్వేచ్ఛగా ఆడించే ప్రవక్తలకు నేను విరోధిని అన్నాడు దేవుడు. ఆయన విరోధి. వీళ్ళేం చెప్పుకుంటున్నారు? దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, మళ్ళీ భాషలతోటి. ఏమండి, భాషలతోటి చెప్తే ఖచ్చితంగా ఎవరు చెప్పినట్టు? ఎంత అవమానం అండి దేవుడు నామానికి. నీ పనదా? ఇంతకే నీ పనది కాదే. దేవుడు చెప్పన్నది మనం ఎందుకు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాం అనే జ్ఞానం, అనే వివేచన లేకపోవడం. ఇది జరిగిన తర్వాత కూడా ఇంకా అతనిని ఇంకా గుర్తించి జనాలకు అతను వెంబడించడం ఆశ్చర్యం. అంటే ఒక గుడ్డెద్దు చేలోబడినట్టు పోతున్నారు అనమాట. అర్థమవుతుందా? గుడ్డెద్దు చేలోబడినట్టు పోతూ ఉన్నారు. అలా పోకూడదు. మనము ప్రభు పాదాల దగ్గర దేవుని వాక్యముల ప్రకారంగా ఇతను తన సొంత మాట చెప్పాడు కాబట్టి ఇతను దేవుని ప్రవక్త కాదని వదిలేయాలి. అది దేవుని చిత్తం. అర్థమవుతుందా? వదలకపోతే ఇలాంటివి ఎన్నో చెప్తాడు. లేదంటే అతని వ్యక్తి దగ్గర ఉంటే దేవుని మాట దొరకదు. ఆ వ్యక్తులకి దేవుని మాట దొరకకపోతేనే నాకు డబ్బులు వస్తున్నాయి కదా అనుకునేటువంటి వ్యక్తి దేవుని ప్రవక్త ఎలాగవుతాడు? ఎందుకంటే దేవుని ప్రవక్త ఎలాగవుతాడు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ప్రవక్త అయ్యుండి దేవుని ప్రజలను తప్పుదారి పట్టించడమా? ఎంత దారుణమైన విషయం అది. అసలు ప్రవక్తను చెప్పుకోవడానికి ఎన్ని గుండ్లు, ఎంత ధైర్యం. కాబట్టి ప్రియులారా, అలాంటి పనులు, అలాంటి వాతావరణం, వాటి నుంచి దూరంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని బేస్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పాను, ఆ సహోదరు వెళ్ళిపోతే అతను ఏమన్నాడంటే అదిగో అక్కడ వైజాగ్ ఎప్పి అలాగ తుని అనకాపల్లి లేపిన అన్నవరం దగ్గర ఉందన్నాడు. ఆవిడ ఎక్కడా లేదు. రాజమండ్రి అంతా తిరిగినా, ఎక్కడ ఏ ప్రాంతం తిరిగినా లేదు. ఎవరో ఆమెను భద్రపరిచారని నేను చెప్పాను ప్రార్థన చేసినప్పుడు. ఏదో అయిపోయి ఉంటుందని నేను చెప్పానంటే దేవుడు నా హృదయంలో ఆ తలంపు పెట్టాడు. ఏమైంది ప్రభు అని అందరూ భారం కలిగి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఆమెను దేవుడు దాచాడు, మనకు తెలియట్లేదు. ఖచ్చితంగా దాచాడు. మరి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎందుకంత కలవరం మనకి? ఎందుకు తొందరపాటు? వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో చెప్తారు, ఏదో చెప్తే మనం ఏదో ఇస్తాం, ఏదో ఇచ్చిన తర్వాత పోతాం. వాళ్ళెవరో మనం ఎవరమో మనం అడుగుతామో చేస్తామో. మళ్ళీ వెళ్ళి అడగగలిగినటువంటి వాళ్ళు ఉంటే అప్పుడు వాళ్ళ రంగు బయటపడుతుంది. అడుగుతారు ఎవరన్నా, ఏదోలే ఇంకా ఆయన ఏదో ఏడ్చేడులే అంటారు వాళ్ళు. అప్పుడే ఎందుకు ఏడ్చాడు ఆయన? ఏంటయ్యా బాబు మమ్మల్ని ఇలా చంపేసి పట్టుకుని అక్కడెక్కడ ఉందన్నో అవన్నీ తిరిగాం ఎన్ని డబ్బులు వేస్తే కట్టుప్పుడు అని అనేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉండరు. అంతా సహృదయం. ఏమండి, పోన్లేండి ఏదో చెప్పేట్లేండి అని చెప్పేసి. కాబట్టి ప్రియులారా, ఇదంతా తప్పుదారికి నడిపించేటువంటి వాళ్ళు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం ఇంటికెళ్ళాక చదువుకోండి. దేవునికి హృదయానికి ఎక్కువ బాధ కలిగించిన విషయం ఇది. ఈ మాటల గురించి ఆలోచన చేసినప్పుడు ఇర్మియాకు హృదయం పగిలిపోతుందన్నాడు. ఎలాగైపోతుంది? హృదయం ఏమైపోతుందట? పగులుతుందన్నాడు. ఇర్మియా 23వ అధ్యాయం మనం చూస్తే ఆ వచనాలన్నీ చదవద్దు, కానీ ఇప్పుడు మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతుంది. 9వ వచనం, ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చియు. ఆయన మాటలు ఎలాంటి మాటలు? ఏమంటే ఏదో అలా సరదాగా అన్నాను అంతే. ఎలాగన్నాను? అలాంటి మాటలు ఆయన మాటలు ఎలాంటి మాటలు అంట? పరిశుద్ధమైనటువంటి మాటలు. పరిశుద్ధమైన మాటలు గూర్చియు నా గుండె నాలో ఏమవుతుంది? పగులుచున్నది, నా ఎముకలు అన్నీ కదులుతున్నాయి. అది ప్రవక్త యొక్క భారం. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలాగున్నారో తెలుసు. 30వ వచనం చదవండి, 23వ అధ్యాయం. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను ఫ్రెండ్ అని అన్నాడు ఆయన. వాళ్ళు ఎలాగ ఆడింటున్నారట నాలుకలు? నాలుక ఎలాగ ఆడింటున్నారు వాళ్ళు? స్వేచ్ఛగా, అంటే ఎలా పడితే అలాగా. ఏమండి, మోమాటానికి. లేదంటే మనం ఏదో ఒకటి చెప్పకపోతే ఎలాగా? రేపొద్దున ఇంకొకరు ఎవరన్నా చెప్పేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఈ జనాలు అందరూ. అదేందా? పోయి వాళ్ళు ఎలాగపోతారు? వాళ్ళ కోసం మనం పోతాం ఎందుకు కదా? స్వేచ్ఛగా నాలుకలు ఆడించడానికి లేదు. పరిశుద్ధాత్మని యొక్క అదుపులో, పరిశుద్ధాత్మని యొక్క కంట్రోల్లో, పరిశుద్ధాత్ముడు మాట ఇస్తే మాట్లాడు, లేకపోతే మౌనంగా ఉండు. అది ఇర్మియా యొక్క జ్ఞానం, దేవుడు నేర్పించింది. ఇర్మియా దేవుని ఆత్మచేత కంట్రోల్ చేయబడుతున్నాడు.
ఎంత కన్నీళ్ళు కారుస్తున్నాడు, ఎంత ఏడుస్తున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళేమో దారి తప్పించేస్తున్నారు. ఎవరి గురించి ఇర్మియా పనిచేశాడంటే దేవుని ప్రజల గురించి పనిచేశాడు, దేవుని కోసం పనిచేశాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి కష్టమే ఈ రోజుల్లో, ఇలాంటి వాళ్ళకి కష్టమే. ఇచ్చిందల్లా జేబులో వేసుకుని, ఇచ్చిందల్లా పెట్టులో వేసుకుని, ఏమంటే పొట్టలో వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళకి అంత సుఖంగా ఉంటుంది, అంత సులువుగా ఉంటుంది. ఎందుకు వచ్చిందండి? ఎవరు చెప్తే ఎవరు వింటలేదండి ఈ రోజుల్లో. ఎవరి మాట ఎవరు లెక్క చేస్తున్నారు చెప్పండి ప్రసాద్ గారు, చెప్పండి సత్యనారాయణ గారు. ఎందుకు వచ్చిందంటారో అలాంటి యొక్క నిర్ణయానికి వచ్చారు. అర్థమైందా? అంతేనా కదా? అందుకని ఏంటంటే ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు. ఇలాంటి వాళ్ళు మీటింగ్లు పెడతామేంటి, ఆ మీటింగ్లకి జనాలు వెళ్ళిపోతామేంటి పొలమని, ఏమంటే అక్కడ వీళ్ళు పొమ్మంటే దయ్యం పోతామేంటి, అసలు వీళ్ళు నట్టుకుందో దయ్యం వాళ్ళు నట్టుకుందో తెలుతులేదు. ఎంత డేంజరో తెలుసా ఇది? ఇదంతా ఒక బూటకం, నాటకం అంతే, ఏం కాదు. దీన్ని ధైర్యంగా తెగించి దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతూ ఉంది. ఇలాంటి వాళ్ళ గురించి దేవుని హృదయం చాలా బరువెక్కుతూ బాధతో ఉంది. దేవుని ప్రవక్త హృదయం ఎలా ఉందంటే ఆయన అనుసరించే హృదయం కాబట్టి ఈయన హృదయం కూడా చాలా బాధగా ఉంది. ఇప్పుడు తండ్రి ఏడుస్తున్నాడు అండి, కొడుకు దగ్గరికి వెళ్ళాడు. కొడుకు దగ్గరికి వెళ్ళి నాన్న ఎందుకు ఎడుతావు అని నవ్వుతాడా? నాన్న ఏడకున్నాను ఈడు ఎడుతా, నాన్న కన్నీళ్ళు తూస్తాడు. అవునా కదా? అంటే మా నాన్న ఏడిస్తే ఒకటి నేను నవ్వలేను, మా నాన్న ఏడిస్తే నేను కూడా ఏడుస్తాను. అది ఇర్మియాలో కనపడుతుంది. మిగిలిన వాళ్ళు ఏంటంటే అలాగే ఎడుతాడు ఆయన, ఇంకా ఏడుపు కొట్టుకోడు అని పేరెట్టారు. ఏం పేరు? ఏడుపు కొట్టుకోడు అని పేరెట్టారు. భార్యలు తిరగలేదు, పిల్లలు తిరగలేదు, పురుషులు తిరగలేదు, సేవకులు అబద్ధ ప్రవక్తలు అయినటువంటి వాళ్ళు వీళ్ళంతా దారి తప్పించేస్తున్నారు. దేవా, వాళ్ళు చెరపట్టుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు నా తలంతా జలమయం అయిపోయింది, నా కన్నులు కన్నీటి ఓటలుగా చేయబడినాయి అంటున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ మాటలు అర్థం చేసుకోవాలి. బైబిల్లో దేవుడు ఇర్మియా గ్రంథాన్ని, అంత పెద్ద గ్రంథాన్ని ఎందుకు పెట్టాడు? యెషయా గ్రంథం అంత పెద్ద గ్రంథాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? ఏమండి? ఆ పెద్ద గ్రంథం జోలికి వెళ్ళకుండా చిన్న గ్రంథాలన్నీ చదువుకోండానా? కష్టమేనా? అర్థమవుతుందా? నేను ఎవరి మీదో నాకు వాళ్ళతో సంబంధమే లేదు, అసలు నేను వాళ్ళ మీటింగ్ కూడా వెళ్ళలేదు, నేను చెప్తున్నాను కదా. ఏమండి? వీళ్ళారా గమనించండి, కొంతమంది ఆత్మానుసారంగా ఆరంభించారు. ఒకప్పుడు జరిగినాయేమో, ఒకప్పుడు ఒకవేళ దేవుడు వాడుకున్నాడు. రాను ఏమైందంటే దేవుడు వాడుకుంటున్నాడు కదా అని వీళ్ళ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని, సొంత ఆలోచనలు ఆధారం చేసుకొని, అర్థమవుతుందా, ఈ రకంగా తప్పుదారి పట్టించారు ప్రజలను. సిలువ దగ్గరకు కాకుండా తమ వైపుకు ఆకర్షించబడేలాగా చేసుకున్నాం. మనం ఆకర్షించాల్సింది మన దగ్గరికి కాదు. మన దగ్గర ఏముందండి? మట్టి తప్ప. మన దగ్గర ఏముందో? కాసేపు ఉంటే మన చెమట వాసన వస్తుంది, అందుకంటే ఏమి రాదు కదా. మనం మన యొక్క దగ్గర కాదు ప్రియులారా, దేవుని దగ్గరకు నడిపించాలి. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. దేవునికి స్తోత్రం. ఎవరికి దగ్గరగానో? యేసయ్యకు దగ్గరగా చేరిపోవాలి, కానీ దూరం జరగకూడదు, దూరం వెళ్ళకూడదు. ఆయనకు మనకు ఎడబాటు అనేది రాకుండా ఎంత దగ్గరకు వెళ్ళిపోగలిగితే అంత దగ్గరకు వెళ్ళిపోవాలని కోరుకోవాలి. అందుకనే ఒక సహోదరుడు ఒక చిన్న షార్ట్ మెసేజ్ ఒకటి పెట్టి పంపించాడు. దాని విషయం చూస్తే నాకు కూడా అదే నిజం అనిపించింది. ఎవరిని కూడా అనుకరించొద్దు, ఎవరిని ఇమిటేట్ చేయొద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? అనుకరించినటువంటి వ్యక్తిలో ఇదిగో ఒకనొక రోజున వాని తప్పులు బయటపడినప్పుడు నువ్వేం చేస్తావంటే తప్పుదారి పట్టేస్తావు. ఆయనంతా అయిపోయినప్పుడు, ఆయన అలాగైపోయినప్పుడు నేనేంటి అసలు? ఆయనకు తెలిసినంత నాకు తెలుసా? ఆయన కళ్ళుబడి చేసుకున్నాడు, మనం కూడా కళ్ళుబడి చేసుకున్నాం. ఒకవేళ ఏ ప్రమాదమో జరిగి కాలు ఇరిగిపోయింది, అందరూ వెళ్తున్నారు చూడడానికి, మంచి మంచి ఫ్రూట్స్ ఇవన్నీ పట్టుకెళ్తున్నారు అందరూ. ఇప్పుడు మనం కూడా ఏదో ప్రమాదం జరిగిందని క్రియేట్ చేసుకోవడానికి ఏదో సంథింగ్ చేసి ఏ కాలు ఎరగొట్టేసుకున్నాం అనుకోండి, మన దగ్గర కూడా జనాలు వస్తారని ఎవరైనా తెలివైన వాళ్ళు ఎవరైనా అనుకుంటారా? ఏమంటే ఆవిడ ఆపరేషన్ చేయించుకుంది కాబట్టి అంతమంది జనాలు వెళ్ళిపోతున్నారు ఆవిడ దగ్గరికి, నేను కూడా చేయించేసుకుంటానని చెప్పి ఒకవేళ ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చి చేయించేసుకుని హాస్పిటల్ పాలవుదామని ఎవరైనా అనుకుంటారా? ఏంటి మరి ఈ ఆలోచన? బుద్ధి జ్ఞానములు లేనటువంటి కంచరగాడిదల వలె ఉండొద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. గుర్రము వలె ఉండొద్దు అన్నాడు ఆయన. మన మీద దృష్టి నుంచి ఆలోచన చెప్పే దేవుడు. ఈ ఫిలిప్పు ప్రియులారా దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు, మనుష్యుల యొక్క ప్రలోభాలకు ఆశపడేవాడు కాదు. ఫిలిప్పు దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు. ఈ సమరయ పట్టణానికి వెళ్ళాడు. సంఘానికి హింస కలిగింది. వాళ్ళందరూ ఎవరికి అనుకూలమైన దారులకు చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చుట్టుపక్కలంతా సంచరిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ చెదిరిపోయినటువంటి ఈ వ్యక్తులలో ఒకడైనటువంటి ఫిలిప్పు ఏం చేశాడో తెలుసా? సమరయ అనే పట్టణానికి వెళ్ళాడు. ఏ పట్టణానికి వెళ్ళాడు? సమరయ అనే పట్టణానికి వెళ్ళాడు. పట్టణానికి వెళ్ళినప్పుడు ఇతను క్రీస్తు ప్రభువును ప్రకటించాడు. వాళ్ళకే క్రీస్తు ప్రభువును ప్రకటిస్తే ప్రియులారా జనసమూహాలు విని ఫిలిప్పు చెప్పినటువంటి మాటలను విని
ఆ ఫిలిప్పు చేసినటువంటి సూచక క్రియలను చూసి అతడు చెప్పినటువంటి మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యమించారట. ఇంకా వేరే మైండ్ లేదు వాళ్ళకి. ఏక మనస్సుతో ఫిలిప్పు చెప్పిన మాటలు నిజము, యథార్థము, ఖచ్చితము, ఇందులో ఏ విధమైన కల్పితము లేదు, ఇవి నిజంగా దేవుని మాటలని లక్ష్యం ఉంచి ఏం చేశారు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును రక్షకునిగా వారు అంగీకరించారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇలాంటి పని జరగాలి మనలో, ఇలాంటి యొక్క కార్యం జరగాలి. ఎక్కడ నీ ఉన్నా కూడా కొంతమందిని ప్రభు కొరకు సంపాదించగలగాలి. అలాంటి ఆత్మ నడిపింపు, అలాంటి భారము, అలాంటి కన్నీరు మనకు ఉండాలి. ఏమండి, వాళ్ళని ఒకవేళ ఈ లోకంలో మన మందిరంలో చూడలేకపోవచ్చు, పరలోకంలో చూడగలిగితే అదే మనకు సంతోషం. దేవునికి స్తోత్రం. ఏమండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను ఒకసారి ప్రార్థన చేయడానికని. ఆలయాల్లో కొంతమంది వచ్చారు. ఏమండి, ఇక మీకు మీ మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటామన్నా. ఏం అవసరం లేదమ్మా, మీది ఏ ఊరు అన్నాను. ఏదో ఊరు చెప్పారు. మీ ఊరికి వెళ్ళి అక్కడ ఏదన్నా మంచి మందిరానికి వెళ్ళి అక్కడ మీ కానుకిచ్చి అక్కడ సాక్ష్యం చెప్పండి అని చెప్పాను. ఏమండి, మా దగ్గరికి వస్తారు మీరు. ఇప్పుడు సామలకోట బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి తూ ఉంటుంది. ఆ తూ దగ్గర నుంచి ఎదరికి వచ్చేసి సంపెంగ తోటలో ఉంటుంది మా మందిరం. అక్కడికి వచ్చేయండి. మీరు అక్కడెక్కడ కానుక ఇవ్వకూడదు. మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేయాలి. ఎక్కడికి కదా ప్రార్థన చేస్తాం మేము అని నేను చెప్పలేదు. ఎందుకో తెలుసా, వాళ్ళు మన దగ్గరికి రావడం వల్ల వాళ్ళకి అంత మేలు జరగదు. ఎందుకంటే కంటిన్యూగా రాలేరు వాళ్ళు. మీ ఊరిలో మంచి సేవకులు ఉంటారు, అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పి ప్రభువుని విశ్వసించండి, మందిరంలోకి వెళ్ళండి అని చెప్పాను. హల్లెలూయా. ఇలాగున ప్రియులారా, సమరయ్య పట్టణంలో ఉన్నవారు చాలామంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచినప్పుడు వారి కొరకు ఒక రిపోర్ట్ పంపించాడు ఫిలిప్పు. ఎక్కడికి అంటే యెరూషలేముకి. యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలుల దగ్గరకు ఒక రిపోర్ట్ పంపించి సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించారు, పేతురు యోహానును వారి దగ్గరకు వచ్చారు. ఈ విషయం విని వచ్చి వారందరూ పరిశుద్ధాత్మను పొందాలని వారి కొరకు ప్రార్థన చేశారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఒక్క గారడీ సీమోన్ తప్ప. ఎవరో గారడీ సీమోను. ఇది ఇంత చూస్తున్నాడు. ఈ చూసినటువంటి ఈ అబద్ధ ప్రవక్తల కేటగిరీ కూడా అనమాట. ఏమండి, ఏం చేశాడు తెలుసా? ఒక డబ్బు సంచి పట్టుకొచ్చాడు, పేతురు ముందు పెట్టాడు. ఇదిగో ఈ ద్రవ్యం తీసుకుని ఈ వరము నాకు ఇవ్వండి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతాను వాళ్ళు ఏం పొందాలి? పరిశుద్ధాత్మను పొందినట్లు అనుగ్రహించమన్నాడు. ఏమయ్యా, నీకు ఏమన్నా అర్థమవుతుంది? అసలు బుర్ర ఏమన్నా ఖరాబ్ అవుతుందా ఏంటి? ఏమండి, కొంతమందికి బుర్ర ఉంది కానీ మెదడు లేదంట. ఈ గారడీ సీమోన్లు అంటాడు ఎవరంటే మెదడు లేనోడు అనమాట. ఏముంది? బుర్ర లేదు. బుర్ర ఉంది కానీ ఏం లేదంటే మెదడు లేదు, సరైన ఆలోచన లేదు దేవుని వరముల పట్ల. ఆ వరాన్ని డబ్బుతో సంపాదించుకుందాం అనుకున్నాడు. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చే సంపాదించుకున్నారు అనుకుంటున్నాం ఏంటి? అలా కాదండి. మనం ఏదో పెట్టుబడి పెట్టాలి కదా వ్యాపారానికి. వ్యాపారానికి ఏం పెట్టాలి? పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టాలి. కాబట్టి ఈ వ్యాపారం ధోరణితో ఆలోచన చేసి ఇప్పుడు రేపు ఏం చేస్తానంటే ఒక కొట్టి తిరుగుతాను, స్వీట్ కొట్టులాగా, లేకపోతే ఏంటిది ఐరన్ కొట్టులాగా నేను కొట్టు తిరుగుతాను. ఏంటో తెలుసా? ఎవరైతే పరిశుద్ధాత్మను పొందాలనుకుంటారో మీరు రండి, మీకు టికెట్ 5,000 రిజిస్ట్రేషన్. అంతా 5,000 కట్టండి, ఖచ్చితంగా మీరు పరిశుద్ధాత్మను పొంది వెళ్ళండి. అర్థమైందా? ఎందుకంటే అదేంటయ్యా నువ్వు ఉచితంగా పొంది, నేను ఉచితంగా ఇమ్మన్నాడు కదా ప్రభు అంటే, నేను ఉచితంగా పొందలేదు. నేను డబ్బులు ఇచ్చి, నేను ధనరాశులు ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి, ఎంత మూట ఇచ్చి పొందుకున్నాను. కాబట్టి మీరేం చేయండి, రిజిస్ట్రేషన్ ఫీజు 5,000 పెడుతున్నాను. 5,000 ఒకవేళ ఇంకా ఇవ్వాలంటే మీరు ఇవ్వచ్చు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీరు సహాయం చేయొచ్చు. ఇది దేవుని పరిచర్య అంటాడు రేపటి నుంచి బోర్డెట్టి. అర్థమైందా? ఇలాంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ వ్యక్తితో పేతురు అంటున్నాడు, నీ ద్రవ్యము నీతో కూడా, నీ వెండి నీతో కూడా నశించును గాక. ఈ వరము నీకు పాలు పంపులు ఎందుకు లేవంటే నీ హృదయము చేదైనటువంటి పైత్యములో ఉంది, దుష్టత్వములో ఉంది, దుర్నీతి బంధకములో ఉంది అని నాకు కనబడుతూ ఉంది. నేను చెప్పిన వాటిలో ఏది నీ మీదకి రాకుండా నువ్వేం చేస్తావంటే నువ్వు ప్రభువును వేడుకోమని చెప్పాడు. ప్రభువును వేడుకోమని చెప్పాడు. కానీ ఈ వ్యక్తికి ఇప్పుడు భయం వేసింది. ఏమండి, ఏమైనా భయం వేసింది తెలుసా? సీమోను ఏమంటున్నాడు తెలుసు 24వ వచనంలో, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోండి అని చెప్పాడు. ఇప్పుడు భయం వేసింది ఈ వ్యక్తికి. ఏమేసింది? భయం వేసింది. డబ్బుకు లోబడిపోయేవాడా దేవుని సేవకుడు అంటే? పరిశుద్ధాత్ముడు ఎంత దుఃఖపడతాడు ఈ విషయాన్ని బట్టి. హృదయం సరైనదైతే పరిశుద్ధాత్ముడు తప్పకుండా నీ జీవితంలో నింపుతాడు. ఆయన దేవునికి స్తోత్రం. నిన్ను ఆయన శక్తితో నింపేవాడుగా ఉంటాడు. ఏమండి, ప్రార్థించేది అపోస్తలులైనా పరిశుద్ధాత్మనికి అంగీకారం అయితేనే పరిశుద్ధాత్ముడు శక్తి పొందుకుంటాం మనం, లేకపోతే పొందుకోలేం. అందుకని ఈ విషయం తేటగా గమనించండి. సరే, ఈ సంగతి జరిగింది. సాక్ష్యమిస్తూ ప్రభువు వాక్యం బోధించి యెరూషలేముకు తిరిగి వారు వెళ్ళిపోతున్నారు. సమరయుల అనేక గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోగా ఏం జరిగిందంటే ఫిలిప్పుతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు దూత
నీవు లేచి నీవు దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని కలుసుకోవాలో కూడా ప్రభు దూత చెప్తా ఉన్నాడు. ఏమండి, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు? ఆయన మంత్రిని వెళ్ళమన్నాడా? మంత్రి కాబట్టి బోల్డ్ పనులు అవుతాయి, అంతే కదా. ఏదైనా పని అవ్వాలంటే ఎవరు కావాలి మనకి? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు కావాలి మనకి. కాబట్టి వెళ్ళమన్నాడా? ఎందుకు వెళ్ళమన్నాడు అని అంటే, ఈ వ్యక్తి గురించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఈయన యెరూషలేములో దేవుని మందిరములో ఆరాధించడానికి వచ్చాడు. అంటే దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అని అంటే, ఆయన్ని ఆరాధించడానికి వచ్చే వారి మీద ఉంటుందన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? హోదాను బట్టి కాదు, ఆయనలో ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే, మందిరానికి వచ్చాడు, అక్కడ ఏదో ఆరాధన అయిపోయింది, ఆరాధన చేసుకున్నాడు, దేవుని స్తుతించాడు, దేవునికి ఇవ్వవలసినవి చెల్లించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి రథం ఎక్కి రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఏం చేస్తున్నాడంటే, ఒక గ్రంథపు చుట్టను తెరిచి ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలంటే గ్రో అనేటువంటి ఇంగ్లీష్ మాటను నేను విన్నాను. ఆ గ్రో అనేటువంటి మాటకు జీ అనేటువంటి ఒక అక్షరానికి అర్థం ఏంటంటే గో టు చర్చ్. ఒక వ్యక్తి ఆత్మీయంగా పెరగాలంటే, బలవంతుడు కావాలంటే తప్పకుండా ఒక వ్యక్తి ఏమవ్వాలంటే మందిరానికి, సరి అయిన మందిరానికి వెళ్ళాలి. మరొక భక్తుడు అంటాడు ఏంటంటే, మరొక సేవకుడు అంటాడు, నీవు దగ్గరగా ఉన్నదని మందిరానికి వెళ్ళొద్దు, బైబిల్కి దగ్గరగా ఉన్న మందిరానికి వెళ్ళమన్నాడు. హల్లెలూయా. దేనికి దగ్గరగా ఉన్న మందిరం? ఎక్కువ జనం వచ్చారు అని కాదు, బైబిల్కు దగ్గరగా ఉన్నటువంటి మందిరానికి వెళ్ళన్నాడు. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఏమంటే ఇప్పుడు గో టు చర్చ్ ఫస్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆర్ ఉంది కదా, GROW అంటే పెరుగు, ఎదుగు, ఇది ఇలాంటి యొక్క అర్థాలను ఇచ్చేటువంటి మాటలు. జీ అంటే ఏం చెప్పాను? గో టు చర్చ్ అంటే మందిరానికి వెళ్ళాలి. రెండవది ఏంటంటే ఆర్ అంటే ఏంటంటే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. చదవాలి. ఈ చదువుతున్నటువంటి వ్యక్తికి చదువుతున్నటువంటి ఈ గ్రంథం అర్థం కావట్లేదు. అర్థం కాని కారణాన్ని బట్టి ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ విషయం ఏంటి ఇలా రాయబడి ఉంది, ఎవరి గురించి రాయబడి ఉంది, తన గురించి రాశాడా ప్రవక్త, లేకపోతే వేరొకరిని గురించి రాశాడా, సతమతం అవుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఉండి ఈ ఫిలిప్పును ప్రియులారా అక్కడికే ఆయన నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఫిలిప్పు కలిగినటువంటి వాడు ఉండి రథము మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. రథం స్పీడ్గా పరిగెడతాం, మనిషి స్పీడ్గా పరిగెడతాడు. రథానికి గుర్రాలు ఉంటాయి, ఆ గుర్రాలని మనం అదిలిస్తూ ఉంటే ఏమవుతుంది? స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రియులారా ఈయన వెళ్ళి ఏం చేయాలంటే రథం మీద వెళ్తున్న వ్యక్తిని కలుసుకోవాలి. సరిగా ఎక్కడ కలుసుకోవాలో కూడా చెప్తున్నాడు. ఫలానా జంక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఆ అరణ్య మార్గము దగ్గరకు వచ్చేటప్పటికి నీవు అక్కడ కలుసుకోవాలి. బహుశా నేను ఏమనుకుంటున్నానంటే, పరిశుద్ధాత్ముని చేత నింపబడిన వాడై, బలపరచబడినటువంటి వాడై పరుగు పెడతా ఉన్నాడు. ఎవరి కోసం పరుగు పెడుతున్నాడు? ఆ నపుంసకుని దగ్గరికి, ఆ మంత్రి గారి దగ్గరికి పరుగు పెడుతున్నాడు. ఈ నపుంసకుడి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రియులారా జరుగుతున్నది ఏంటంటే, ఒక గ్రంథపు చుట్టను తెరిచి ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ నపుంసకుడు చదువుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు పోయి ఏమన్నాడో తెలుసా? అయ్యా, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగాడు. నువ్వు చదివేది గ్రహిస్తున్నావా అని అడిగితే, ఎవడైనానూ నాకు త్రోవ చూపకపోతే నేను ఎలాగూ గ్రహించగలను అని చెప్పి రథం ఎక్కి తనతో కూడా కూర్చుండమని చెప్పి ఫిలిప్పును వేడుకున్నాడట. హల్లెలూయా. ఇప్పుడు రథం ఎక్కి ఫిలిప్పు కూర్చున్నాడు. రథం వెళ్తూ ఉంది. రథం వెళ్తున్నటువంటి సమయంలో ఏమంటే లేఖన భాగములో ఒక మాట చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు అంటే, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి ఏమైపోయింది? తీసివేయబడినది. అక్కడ ఆగి ఇప్పుడు నపుంసకుడు అడుగుతున్నాడు, ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఎందుకు ఈ మాట రాయబడింది అని అంటే, దాన్ని అనుసరించి అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ ఫిలిప్పు యేసును గూర్చిన సువార్తను ప్రకటించాడు. ఏమంటే 35వ వచనంలో చూస్తే ఏమి రాయబడుతూ ఉంది? ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఆయన వాక్యాన్ని చదువుతుండడాన్ని బట్టి,
ఆయన వాక్యాన్ని చదువుతుండడాన్ని బట్టి. సరే చదివాడు. ఈ ఫిలిప్ ఏం చేశాడంటే, అయ్యా దీనికి అర్థం ఏంటంటే 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు పాపులమైన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన సిలువకు ఆయన మోయబడ్డాడు. సిలువ చేత ఆయన వేలాడదీయబడ్డాడు సిలువ మీద. నీ కోసము, నా కోసం, సర్వమానవాళి కోసం ఆయన తన రక్తమంతా కార్చాడు. మానవుని యొక్క పాప విమోచనను ముగించి మరణించి ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ నాడు మళ్ళీ తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు రక్షింపబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతారు అని చెప్పాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని ఈ సువార్తను తేటగా చెప్పాడు. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, నువ్వు నీళ్ళలోకి దిగాలి, నువ్వు బాప్తిసం తీసుకోవాలి, నువ్వు యేసుక్రీస్తు ప్రభు కోసం ఒక స్థిరమైన తీర్మానం తీసుకోవాలి. అందుకనే ఏమంటున్నాడో తెలుసా, వెళ్ళుచుండగా జరిగిన విషయం ఏంటంటే, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. ఇక్కడి నుంచి నీ జీవితము దేవుని కొరకు జీవించాలి. ఇక్కడి నుంచి నువ్వు లంచాలు పుచ్చుకోకూడదు. ఇక్కడి నుంచి నువ్వు క్రమముగా పరిపాలన చేయాలి. ఇక్కడి నుంచి నువ్వు దేవునికి భయపడుతూ జీవించాలి. ఇక్కడ నుంచి నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా జీవించాలి, దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. ఇవన్నీ చెప్తుంటే నీళ్ళున్న ఒక చోటు వచ్చిందట. ఎలాంటి చోటు వచ్చింది? ఏ చోటుది అంటే, వెళ్తున్నటువంటి దారిలో ఈయన వింటా ఉన్నాడు, నీళ్లు కావాలి. ఇప్పుడు ఈయన నాకు కూడా రాడు, ఈయన నాకు దారి చూపించడానికి వచ్చాడు, మళ్ళీ ఈయన వెళ్ళిపోతే నాకు దారి లేదు, ఈయన వెళ్ళిపోతే నాకు దారి లేదు కనుక నీళ్ళున్న చోటు ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నట్టున్నాడు. ఈయన చెప్పడాన్ని బట్టే కదా నీళ్ళున్న చోటు వెతుకుతున్నాడు. నీళ్ళున్న చోటు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడని మనం ఫ్రిడ్జ్కి, టీవీకి ఆశపడినప్పుడు ఈ మాట అంటాం, చూసారు? తప్పది. ఇలాంటి ఆశలు కాదయ్యి, ఇది ఆశ. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైనటువంటి ఆశను గురించి వాడుకోవాలి ఆ మాటని. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రియులారా మనం తప్పుగా అర్థం చేసుకుని దానికే పరిమితం అయిపోతూ ఉంటాం. అని ఇక్కడ గమనించండి, ఎంత ఆశ కలిగి ఉన్నాడో. ఒకవేళ ఎన్ని సంవత్సరాలుగా ఏటేటా మందిరానికి వస్తున్నాడో, ఇలాగ ఆరాధన చేసుకుంటున్నాడో, ఈ మంత్రి గారు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ రోజున ఈ సమయంలో దేవుడు అతన్ని కలుసుకొని ఈ ఫిలిప్పు ద్వారా అతనికి సరైనటువంటి వర్తమానాన్ని తెలియచేసినప్పుడు, ఇప్పుడు ఆర్ గురించి చెప్పాను కదా, ఓ అంటే ఏంటి? వినినటువంటి మాటలు, వినినటువంటి సంగతులు, తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఓ అంటే ఒబీడియన్స్ అని అర్థం. ఓ అంటే ఏంటి? ఒబీడియన్స్ అంటే విధేయత. అంటే విధేయత చూపించాలి. ఈయన మంత్రి గారు, ఈయనేమో ఒక సామాన్యుడు. ఎవరో ఫిలిప్పు, సువార్థికుడు. అయితే ప్రియులారా, ఈయన ఏమంటున్నాడో తెలుసా? నీళ్లున్న ఒక చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని రథము తోలుతున్న వాడితో చెప్పాడు, ఆజ్ఞాపించాడు. స్టాప్ అన్నాడు. స్టాప్ అంటే మంత్రి గారు ఏం చేయాలి? స్టాప్ అవ్వాలా లేదా? అవ్వాలి. సరే, ఆపేశాడు. ఆపేసినటువంటి తర్వాత ఫిలిప్ అడుగుతున్నాడు, ఇదిగో నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఏమంటున్నాడు ఫిలిప్పు? నీవు పూర్ణ హృదయముతో విశ్వసించినట్లయితే ఏం చేయొచ్చు? నువ్వు పొందొచ్చు, లేకపోతే వద్దు అని చెప్తున్నట్టే కదా. నువ్వు పూర్ణ హృదయముతో అంటే ఏదో ఉద్రేకానికి పొందడం, ఆ తర్వాత అరే ఎందుకు పొందేసాను అనుకోవడం, లేకపోతే పొందితే ఎన్నో కష్టాలు ఉంటాయంట, అవన్నీ మనం తట్టుకోగలమని ఆలోచించి నిలబడిపోవడం, ఇలాంటి ఆలోచనలు కాదు. పూర్ణ హృదయంతో అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఒక వైరు మీద నడుస్తున్నాడట. ఒక వైరు మీద నడుస్తుంటే అవతల నుంచి యువతలకు నడిచేసాడు. అందరూ కూడా చాలామంది జనసమూహం అటువైపున ఇటువైపున అతను చూసినటువంటి వాళ్ళు. ఇటు వైరు మీద నడుస్తుంటే మామూలుగా ఉంటుంది అసలు పరిస్థితి. ఆ వైరు మీద అలా నడుచుకుంటూ అవతలకు వెళ్ళిపోయాడు. వైరు మీద నడుచుకుంటూ యువతలకు రాగానే అందరూ చప్పట్లు కొట్టేశాడు. మళ్ళీ అదే వైరు మీద ప్రియులారా ఒక బరువును ఎత్తుకొని మళ్ళీ తిరిగి ఆ వైరు మీద మళ్ళీ ఇటువైపుకి వచ్చేసినటువంటి తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ఒక పని చెయ్యండి. మీరు ఏం చేస్తారంటే, ఈ మూటను ఎలాగైతే నేను ఈ వైరు మీద నడుచుకుంటూ తీసుకొచ్చానో, మీరు ఏం చేస్తారంటే మీలో నుంచి ఒకళ్ళు రండి, ఒక గంప, ఆ గంపను ఖాళీ చేసేసాడు. ఈ గంపలో మీరు కూర్చోండి, నేను నెత్తి మీద పెట్టుకుంటాను, ఈ వైరు మీద నుంచి మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తాను అన్నాడు. ఎవరికైనా రాగలరా? ఎవరైనా రాగలరా? గంపలో చక్కగా కూర్చోవడమే, మనం ఏం చెయ్యక్కర్లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ వ్యక్తి అడుగుతున్నటువంటి దానికి ఎవరు కదలట్లేదు. మరి మీరు చప్పట్లు కొట్టారు కదా, విజిల్ వేసారు కదా,
సూపర్ అన్నారు కదా. ఖచ్చితంగా మిమ్మల్ని నేను సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత నాది, నేను చేయగలను నా పని. కానీ మీరు ఏం చేయట్లేదు ఇప్పుడు అంటే, నన్ను పూర్తిగా నమ్మట్లేదు, నాకు అప్పగించుకోవడానికి మీరు ఒప్పుకోవట్లేదు. అర్థమవుతుందా? నాకు అప్పగించుకోవడానికి మీరు ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. అలాగే దేవుడు కార్యాలు చేస్తున్నాడు, దేవుడు కృప చూపుతున్నాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఈయన ఖచ్చితంగా నన్ను పరలోకానికి చేర్చగలడు. ఎంత గొప్ప కార్యాన్ని చేసినటువంటి వాడు నా జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా నన్ను విడువడు, ఎడబాయుడు అని నమ్మి ఆయనతో ప్రియులరా వెంబడించడానికి, ఆయన నమ్మడానికి, ఆయనకు అప్పగించుకోవడానికి నీవు నేను ఇష్టపడగలిగితే, పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచగలిగితే నువ్వు పొందొచ్చు అన్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? పూర్ణ హృదయంతో విశ్వసించకపోతే నువ్వు పొందొద్దు. నీకు సత్యం తెలిసింది కదా, ఎప్పుడు పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించగలవో అప్పుడే పొందుకో అన్నట్టుగా ఉంది. కానీ వెంటనే ఏమన్నాడు తెలుసా? నేను విశ్వసిస్తున్నాను అని చెప్పాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవునితో సమానుడు, దేవుడే అని అర్థం. హల్లెలూయా. ఇందులో మళ్ళీ వేరే వంకలైన పిలువు. అర్థమవుతుందా? ఆయన ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల తర్వాత చదువుకోండి. అక్కడ ఏమని ఉంటుందంటే చెప్తున్నాను మీకు. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తానే ఏం చేశాడు, రిక్తునిగా చేసుకొనెను అని రాయబడతా ఉంది. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటి? దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానుడు. అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను చెప్పిన మాట? కనుక ఈ విషయాన్ని విశ్వసిస్తున్నానని చెప్పాడు. నేను విశ్వసిస్తున్నాను ఆయన దేవుని కుమారుడని, దేవునితో సమానుడని, ఆయన నా రక్షకుడుగా విశ్వసిస్తున్నాను అని చెప్తే అప్పుడు ఫిలిప్పు ఏం చేశాడో తెలుసా? నపుంసకుడు ఫిలిప్పు ఇద్దరు నీళ్ళలోకి దిగారు. ఏమండి? అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. సరే, ఇక్కడితో అయిపోయిందా? ఓ అంటే ఏంటి? ఒబీడియన్స్ అంటే విధేయత చూపించాడు. నెక్స్ట్ ఒక అక్షరం మిగిలిపోయింది. ఏంటి అక్షరం? అసలు ఆ అక్షరాలు ఏంటండి? మాకేం తెలుస్తుంది చెప్పండి పాస్టర్ గారు మీరు. ఏమండి, ఏం తెలుస్తుంది అసలు? ఫస్ట్ ఏం చెప్పాను? జీ అంటే ఏంటి? గో టు చర్చ్. ఆర్ అంటే ఏంటి? వాక్యం చదవడం కదమ్మా, రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రీడ్, ఓకే, చదవటం. తర్వాత ఓ అంటే ఏంటి? ఒబీడియన్స్ అంటే విధేయత చూపించటం. ఈ రోజుల్లో విధేయత కొనపరచట్లేదు. విధేయత అనే తర్వాత 4వ మెట్టు ఏంటంటే డబ్ల్యూ అని ఉంది కదా, విట్నెస్. ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. మరి ఈ వ్యక్తి సాక్ష్యం ఇచ్చినట్టుగా ఇక్కడ కనిపించట్లేదు. కానీ ఈ వ్యక్తి వెళ్ళి ఇథియోపియా అనేటువంటి ఆ యొక్క దేశాన్ని ప్రభువు కొరకు తిప్పగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి? ప్రభువు కొరకు తిప్పగలిగాడు. ఈయన చూసి ఆ తర్వాత చాలామంది ప్రభువుని అంగీకరించారు. ఇథియోపియా దేశంలో గొప్ప ఉజ్జీవానికి ఇతడు కారకుడు అయ్యాడంట. ఆయన పేరు నాకు తెలీదు, మీరు నన్ను అడగండి. అర్థమైందా? చరిత్రలో రాయబడిన విషయం చెప్తున్నాను మీకు. నేను విన్న ఒక విషయం. ఎందుకంటే ఇప్పుడు అతను ఎలా ఉన్నాడంటే సాక్షిగా ఉన్నాడు. బాప్తిస్మం తీసుకున్నటువంటి నీవు సాక్షివేనా? ఇంతకే ఏమండి, సాక్షివేనా? నువ్వు ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? నేను ప్రభువుని నమ్ముకున్నానండి, నేను ఈ పని చేయకూడదంటే అదే సాక్ష్యమే. ప్రభువుని నమ్ముకున్నానండి, నేను మీతో రాలేనండి అని చెప్పడం సాక్ష్యమే. ప్రభువుని నమ్ముకున్నానండి అని చెప్పి మనము కొన్ని విషయాల దగ్గర చెప్పలేకపోతే మన సాక్ష్యాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? కొంచెము కింద అంటే వ్యాపారంలో దాచేస్తున్నాం, లేదంటే మంచము క్రింద అంటే ఏమంటే మంచము క్రింద అంటే అర్థం ఏంటి? లేద్దాంలే అనుకుంటున్నాం కదా. మంచము క్రింద అంటే విశ్రాంతిని చూసుకుంటున్నాం, కానీ దేవుని గణపరిచే సుఖాన్ని చూసుకుంటున్నాం, కానీ మనం ఏం చేయట్లేదంటే అక్కడ ఏదో కష్టం ఎదురవుతుందని చెప్పేసి దాచిపెట్టేస్తున్నాం సాక్ష్యాన్ని. ఈరోజు ఆలోచన చేసుకోండి. సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి మనం. తన గురించి, తన మాటలను గురించి సిగ్గుపడేవాడెవడో వాని గురించి తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట ప్రభు ఏమన్నారు తెలుసా? నేను సిగ్గుపడతానన్నాడు. నేను ఏం పడతాను? సిగ్గుపడతానన్నాడు. మీరు ఆత్మీయంగా ఎదుగుదల అనేటువంటిది ప్రియులారా ఈ 4 విషయాల్లోనూ ఉండాలి. గో టు చర్చ్ అంటే ప్రతి ఆదివారం వెళ్ళకపోవచ్చు, కానీ మందిర అనుభవం ప్రతి దినము మనం కలిగి ఉండాలి. ప్రతి దినము ఏం చేయాలి? కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలండి మరి? ఏమండి, ప్రతి ఆదివారం అన్నారు, బాగానే ఉంది, కానీ ప్రతిరోజు అంటున్నారు. మళ్ళీ మేము కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ తాళం తీసుకుని వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళాలా? నేను డ్యూటీకి ఎప్పుడు చేయనండి అంటారు జాన్లీ గారు. అర్థమైందా? నేను డ్యూటీకి ఎప్పుడు వెళ్ళండి అంటారు స్వామి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక రకంగా ఉంటాయి కదా, డ్యూటీలు చేసి అలసిపోతూ ఉంటాం అన్నాడు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఏం చెయ్యండి అంటే అనుదినము కూడా ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము
6వ అధ్యాయం 6వ వచనం 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తాడో ప్రతిఫలం ఇచ్చును. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మందిరములోనికి వచ్చినప్పుడు అందరికీ కనబడతాం. గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారు కనబడతాం, విశ్వాసులు ఎవరైనా కనబడతాం. ఎవరికి కనబడతాం? దేవునికి కనబడేలాగా నీ భక్తి జీవితం ఉండాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చాం. మరి ఎందుకు వచ్చాం మందిరంలోనికి అని అంటే, ఈ మందిరం అనేది ఒక సహవాసం. మందిరం అనేది ఏంటి? ఒక సహవాసం. ఒకరితో ఒకరు అందరము కలిసి మనం దేవునితో సహవాసం చేసే స్థలం మందిరం. ఏమండి? ఇంకొక మాట కూడా ఆలోచన చేస్తే, అనుదినము ఈ అనుభవం కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చింది దేవునితో సహవాసం చేయటానికి. మనకి ఇంకా మళ్ళీ ఆదివారం దాకా దేవునితో సహవాసం దొరకదా ఏంటి? దొరుకుతుందా దొరకదా? అసలు మనల్ని పిలిచిందే దేవుడు సహవాసానికి పిలిచాడు. ఏమండి? రొట్టెలు తిన్నాక వెళ్ళలేదు, వాళ్ళు రొట్టెలు తినేసి వెళ్ళిపోయారు. చేపలు తిన్నాక వెళ్ళలేదు, వాళ్ళు చేపలు తినేసి వెళ్ళిపోయారు. 2 సార్లు మళ్ళీని. ఒకసారి ఏమో ఏమండి చెప్పండి, 5 రొట్టెలు 2 చేపలు, చిన్న చేపలు, బాగా గుర్తున్నాయి. నెక్స్ట్ ఎన్ని గంపలు ఎత్తారని అడగలేను నేను. నెక్స్ట్ మళ్ళీ తిన్నారు కదా, మర్చిపోయారా? వాళ్ళు 2 సార్లు తిన్నారు, ఒకసారి కాదు. ఎన్ని? వాక్యం మర్చిపోతున్నారు అనమాట. ఓకే, ఏది ఏమైనా తిని వెళ్ళిపోతాం కాదు. ఏమండి? తిని వెళ్ళిపోవడం కాదు, అనుదినము ఆయనను మనము ప్రియులారా తింటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంచెదినమున వానిని లేపుదునన్నాడు. అంటే నువ్వు నన్ను తింటూ ఉంటే బతుకుతావు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎలాగండి అని అంటే, దావీదు ఇదేమీ జరగకముందు, అసలు సిలువ మీద ఇంకా ప్రభు మరణించకముందు ఈ అనుభవాన్ని గురించి రాశాడు అనుకుంటాను నేను. కీర్తనలు 16వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనలు 16వ కీర్తన 5వ చరణం చదవండి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆ ప్రభు సంస్కారం అయితే అప్పుడు ప్రత్యేకం, మిగిలిన రోజులన్నీ కూడా పెద్ద ఏం కాదండి అన్నట్టుగా ఉండకండి. దయచేసి చెప్తున్నాను, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రభు సంస్కారం జరుగుతుందో ఆ రోజు ఒక ప్రత్యేకం, మిగిలిన రోజులు పెద్ద ఏమీ అంత ఏమంటే కాదనుకోకండి. అలాగ అనుకున్నామా మనము తప్పులో కాలేసినట్టే, పప్పులో కాదు, ఎందులోనూ తప్పుగా ఆలోచించినట్టే. ప్రతిదినము మనకు ఇవ్వబడినటువంటి దేవుని వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని అనుదినము మనం ఏం చేయాలంటే చదువుతూ ఉండాలి, అనుదినము చదవాలి. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము బ్రతకడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్న. అర్థమైందా? ఒక చక్కని సూచన చెప్పాడు ఆ సహోదరుడు నిన్నటి రోజు. ఏంటంటే కీర్తనలు ఎన్ని ఉంటాయి? 700, 800 ఉంటాయి అనకండి. అంటే అది మీ పాటల పుస్తకం. అది కీర్తనలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో? 150. రోజుకి 5 కీర్తనలు చదివితే నెల రోజుల్లో కీర్తన గ్రంథం అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ సామెతలు ఎన్ని ఉంటాయి? 31 అధ్యాయాలు. రోజుకొక అధ్యాయం చదివితే అది అయిపోతుంది. మనం అది చెయ్యం, ఇది చెయ్యం. మరి ఎలా బ్రతుకుతాం నిజంగా? ఏమండి? ఫుడ్డు బెడ్ కాదు కావాల్సింది మనకి, దేవుని వాక్యం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యము చేత అనుదినము కూడా మనం పోషించబడాలి. మనం ఆలోచన చేస్తే పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు దేవుడు మన్నానిచ్చాడు. ఈ రోజున దేవుడు మనకేమిచ్చాడంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ గ్రంథాన్ని ఇలాగ ఇక్కడ తేవడం, ఇక్కడ ముయ్యడం, ఏమండి పట్టుకెళ్ళి బీరువాలోనో లేకపోతే అటక మీద ఇలా పెట్టేయడం, మళ్ళీ ఆదివారం అలాంటి క్రైస్తవులు పరలోకంలో కనిపించరో జాగ్రత్త. పరలోకములో కనబడే భక్తి ఇది కాదు. పరలోకములో కనబడాలంటే అనుదినము భక్తి చెయ్యాలి, అనుదినము సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. అనుదినము మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువులో పెరుగుతుండాలి. అనుదినము మనము వాక్యాన్ని చదవాలి, అనుదినం విధేయత చూపించాలి. తల్లిదండ్రులకు విధేయత చూపించాలి పిల్లలు. ఏమండి? భార్య అయితే భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకోవాలని ఉంది. అలాగనంటే భర్తలందరూ కూడా ఏమండి భుజాలు ఎగరేస్తారు. భార్యలను ప్రేమించమని ఉంది భర్తలకి. ఏం చేయాలి? అప్పుడప్పుడు కాదు, ఏమండి మ్యారేజ్ డే వస్తుంది. మ్యారేజ్ డే వచ్చినప్పుడు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఏమంటే గిఫ్ట్లు రెడీ చేసుకుంటారు. ఎంత ప్రేమో నిజంగా.
అందరి ముందు కేకులు కట్ చేసేస్తారు, నోట్లో పెట్టేసుకుంటారు, తినిపించుకుంటారు. ఓకే ఏమండి, అమ్మ వచ్చి తినిపిస్తుంది, నాన్న వచ్చి తినిపిస్తారు, ఇటు అత్తగారు మాంగారు వచ్చి తినిపిస్తారు. ఇక చాలా చాలా స్నేహితులు వచ్చేసి నోట్లో కాదు, ఇప్పుడు ముక్కుకి, మూతికి, ముఖానికి, బట్టలకే ఏమండి మొత్తం అంతా రాసేయడం. ఇప్పుడు ఏంటి దీనివల్ల ఏమీ లేదు. ఇదంతా కేవలం ఏంటంటే ఆ ఒక్క క్షణిక సంతోషం అంతే. కానీ నిజమైన ఆనందం దేవుని వాక్యానికి అనుదినం విధేయత చూపించడంలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ రాణి తన భర్త దగ్గర ఏం చెప్పిందో తెలుసా? నేను దేశానికి రాణినే కానీ మీకు మాత్రం బానిసనని చెప్పిందట. మన కని కిరీటం పెట్టి రాజ్యాధికారంలో కూర్చోబెడితే, హై ఆ బకెట్ అక్కడ పెట్టి, ఆ బండి లోపలెట్టు, అక్కడ బట్టలెట్టిన ముతికే. ప్రేమపూర్వకంగా పంచుకొని చేయటం వేరు, అదేవిధంగా అజమాయిషి చేయటం వేరు. హల్లెలూయా. ఏమండి, కపుల్స్ మీటింగ్ పెట్టి కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. కానీ కపుల్స్ మీటింగ్ పెడితేనే కాదు, మళ్ళీ మీటింగ్ పెట్టేలాగా అందరూ కూడా చక్కని కపుల్స్ లాగా ఉందరుగాక. దేవునికి స్తోత్రం. పెళ్ళైన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆమె లేదేంటి అంటే అలా ఉండాలని లేదేంటి మీకు? ఆలోచించాలి, ప్రతి విషయాన్ని గురించి కూడా ఆలోచన చేయాలి. ప్రియులారా, దేవుని వాక్యానికి విధేయత చూపించేవారిగా ఉండాలి. తర్వాత సాక్షులుగా మనం ఉండాలి. ఏమండి, ఓట్ల ఎలక్షన్లో కొంతమంది సాక్షులుగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. నువ్వు నిలబడ్డావో లేదో నువ్వు చూసుకో. ఏమండి, నువ్వు నిలబడలేదా ఇక్కడే ఇలాగైపోతాయి, ఇంకా రేపు దేవుని కోసం ఇంకేమి నిలబడతాం మనం అనుకునేటువంటి బాధ, వేదన, పశ్చాత్తాపం, కన్నీళ్లతో దేవుని పాదాలను తడపాల్సిన అవసరం ఉంది. ఏమండి, చిన్న చిన్న అవసరతల కోసమే అవసరాలకే మనం లొంగిపోయే వాళ్ళుగా ఉంటే, దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడి కొంతమంది నిలబడిన సాక్షులుగా నిలబడితే వాళ్ళు చెప్పుకున్నారు ఏంటంటే బోర్డులు ఎట్టుకున్నారు. కొన్ని బోర్డులు ఎట్టుకోపోతే ఎట్టుకోపోయాం, కనీసం మనం నిలబడి ప్రభు బిడ్డలు అంట. ఏమండి, మా దగ్గరికి వచ్చి ఈ విషయం అడిగితే, అయితే మీరు యేసయ్యని రాసుకుంటామని అందులో అన్నారు. రాసుకోండి అయితే, దేవునికి స్తోత్రం. ఏమని రాసుకుంటారట? యేసయ్యని రాసేస్తారంట. అలాగన్నా పోనీ యేసు ప్రభు నామాన్ని ఏమంటే ఒప్పుకుంటున్నారా? ఓకే, గమనించండి ప్రియులారా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా పెరుగుతుండడానికే మనం చూడాలి. కానీ ఏమండి, మనము తగ్గిపోవడానికి లేకపోతే పక్కకు తప్పిపోవడానికి మనం చూసుకోకూడదు. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ అవకాశం దొరికింది, ఏమంటే ఫోన్ ఉంది, చక్కగా కాన్ఫరెన్స్ ప్రేయర్ జరుగుతుంది, దాంట్లో కలవడానికైనా ప్రయత్నం చేయాలి. కలవడానికైనా కాదు, కలవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ఇందులో ఏమన్నా చెడేమన్నా ఉందా? ఏమండి, గంట సేపు మిమ్మల్ని లైన్లో పెడుతుంటే నెక్స్ట్ గంట మళ్ళీ నాకు ఇంకొక ప్రేయర్ ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా? భారం అయిపోతుంది. ఎందుకు? కారణం ఏంటంటే నేను లేచేది ఒక్కొక్కసారి 3 గంటలకు 4 గంటలకు లేచిపోతాను. 4 గంటల నుంచి 5 గంటల వరకు మీకోసం వెయిటింగు. మీరు ఫోన్ చేయకపోతే మళ్ళీ ఒకవేళ ఏ కారణం చేత అటు ఇటు ఏమైనా మార్పులు జరిగితే మరలా వేరే ప్రేయర్లోకి, సేవకుల ప్రార్థనలోకి వెళ్ళటం జరుగుతుంది. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే బాగానే ఉంది, కానీ శరీరానికి కొంత ఎక్కువ అలసటగా కొన్నిసార్లు అనిపించే పరిస్థితులు ఉంటున్నాయి. ఇంకా సర్లే, ఇంకా రేపు అయితే ఇంక కష్టం అనిపించిన సమయంలో ప్రభు సహాయం చేస్తున్నారు. కొన్నిసార్లు నేను ఏకీభవించి జాన్లీ గారు మీరు కొన్ని మాటలు చెప్పండి అంటున్నాను. తర్వాత పాస్టర్మ గారికి ఒక అవకాశం. ఇలాగా మీరు కూడా అవకాశాలకు సిద్ధపడండి, ప్రార్థన చేసుకొని. మనం ఏమవ్వాలంటే పెరగాలి. పెరగడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు బైబిల్ పెట్టుకుని అలా కూర్చుంటే, మేము ఇలా చెప్తా ఉంటే మీరు అలా కూర్చున్నారు అనుకోండి, పెరగడం కాదు అది. మీరు కూడా ఏం చేయాలంటే నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏమండి, ఎంతసేపటికి మేము చెప్తూ మీరు అలా కూర్చుని ఉండడం కాదు, కానీ మీరు కూడా పని చెయ్యాలి. మీరు కూడా వాక్యం ధ్యానం చెయ్యాలి. దేవుడు నాతోనే మాట్లాడతాడా? ఏమండి, సంఘంలో కొంతమందితో అలాగ దేవుడు మాట్లాడతాడు, మిగిలినతో మాట్లాడతాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట ఎవరికి చెవి ఉంటే వాళ్ళకి వినబడద్దు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వినబడతలేదంటే చెవుడు వచ్చేసిందనమాట. స్వస్థత ఈఎన్టీ స్పెషలిస్ట్ వేసేయ. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈఎన్టీ ఏమండి, హార్ట్, లివర్ అన్నిటికీ కూడా ఆయనే స్పెషలిస్ట్. కాబట్టి ఆత్మ సంబంధంగా లివర్ పని చేయట్లేదా? చాలా డేంజర్లో ఉన్నారు మీరు. తిన్నదల్లా వంట పట్టట్లేదా? వాక్యం చదివిందల్లా అర్థం కావట్లేదా? ప్రభువా, నా లివర్ సరిగా పనిచేయట్లేనట్టుంది, ఆయన దయచేసి లివర్ని కొంచెం సెట్ చేయి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. దేవునికి స్తోత్రం. నిజమే, లివర్ కంప్లైంట్ అనేది చాలా బలమైనటువంటి కంప్లైంట్. ఏమండి, కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రియులారా నెమరు వేసుకోవాలి. మందిరానికి వెళ్ళి దావీదు రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. మందిర అనుభవాన్ని కలిగి ఆ మందిర అనుభవముతో సింహాసనం కంటే దేవుని సన్నిధిని ప్రేమించాడు దావీదు. ఏమంటాడు తెలుసా? దేవా, ఎల్లప్పుడూ కూడా ఒక్కడో ఈ కుర్చీ మాత్రం మా ఇంట్లో నుంచి ఇంకొకరు ఎవరికి వెళ్ళకూడదుమా అని అనలేదు ఎప్పుడు కూడా. దావీదు ఏమన్నాడు తెలుసా?
దేవా నీ సన్నిధిని నిత్యము నా కుటుంబం ఉండునట్లుగా ఆశీర్వదించన్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కాదు. సరే ఆ సంగతి పక్కనెట్టండి. దేవుడు ఏం చేస్తుంటాడంటే డివైడ్ చేసేస్తుంటాడు, ప్రత్యేకపరుస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? కొంతమంది ఒక తరగతి నుంచో తరగతికి వెళ్ళినట్టు ఇలాగా ఏమండి ఒక తరగతికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏమవుతారు, గది మారిపోద్ది, సబ్జెక్ట్ మారిపోద్ది, నెక్స్ట్ పీరియడ్స్ మారిపోతాయి. అవునా కదా? ఇవే పీరియడ్స్ ఉంటాయా, ఇవే సబ్జెక్టులు ఉంటాయా? ఇదే ఒకవేళ ఇదే రకంగా ఉంటే ఇంకా ఆ తరగతిలోకి వెళ్ళటం ఎందుకు? ఏమండి మార్పు లేనటువంటి జీవితాలుగా ఉండకూడదు. ఏమవ్వాలంటే మారాలి. దేవునికి స్తోత్రం. మన మైండ్ సెట్ మారాలి. ఒకప్పుడైతే ఏదో ఆ వాటి కోసం వీటి కోసం చిన్నపిల్లలు చూడండి, ఏది చేతిలో కనపడితే దాన్ని వెంటనే తీసేసుకోవాలనుకుంటారు. అరే నీకు మంచిదైతే నేను ఇస్తాను కదా. అర్థమైందా? ఇప్పుడు ఈ VBS జరిగింది కదా, ఇంచుమించుగా 125 పిల్లలు వచ్చారు నిన్న లెక్కేస్తే. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత అధికంగా జరగలే. దేవుని కృప, మీ అందరి ప్రార్థన ఏమండి ఆశ్చర్యకరంగా దేవుడు జరిగించారు. ఆయనకే మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, మనం జీవితాల్లో మెలకువ కలిగి కన్నీళ్ళతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం ఏమవ్వాలో తెలుసా? పెరగాలి. దేవునికి స్తోత్రం. సాక్ష్యం చెప్పడం నాకు రాదు అని అనకూడదు, పాట పాడడం నాకు రాదు అనకూడదు. రాదన్న ప్రతిదీ ఎందుకు రాదు అర్థమవుతుందా? నాకు ఎందుకు రాదు, నేను నేర్చుకుంటా. అర్థమవుతుందా? ఇంకా మీరు కొన్ని పాటలు సంగీతానికి బాగుంటాయి. ఆ పాటలు మామూలుగా పాడడానికి మామూలుగా ఇలాగ మనం కొట్టి కాంగో దెబ్బలకే ఆ పాట అంతా పడిపోతాం. కాబట్టి పాటకు అనుగుణంగా వాయిద్యం ఉండేలాగా, వాయిద్యానికి సహకరించేలాగా పాటలు ఎత్తుకోండి. దేవునికి స్తోత్రం. అవసరమైతే వాయిద్యం ఆపేసినా పర్లేదు. పాట ఏమవ్వాలి, అందరికీ అర్థం కావాలి, అందరూ కూడా ప్రభువును స్తుతించే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాత పాటలు డ్రమ్ముతో పాడాం, కంజిరితో పాడాం. అర్థమైందా? ఈ తర్వాత వచ్చిన ఈ కాంగోలు గట్ట. ముందు డ్రమ్ము నేర్చుకోవాలి, కాంగో నేర్చుకోవాలి తర్వాత. ఎందుకంటే అది డబల్, ఇది త్రిబుల్. అది 2 వైపులా కొడతాం కదా, ఇది త్రిబుల్. కాబట్టి ఒరే ఇల్లరా ఇది కొట్టరా అన్నాను నేను. రాదండి అన్నాడు. అర్థమైందా? ముందు ఇది నేర్చుకోవాలి బాగా. ఎప్పుడైతే నేర్చుకుంటామో ఈ మైండ్లో ఈ స్టెప్స్ అలవాటు అయిన తర్వాత అప్పుడు అది నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మన అలా కాదు, అన్నీ జంపులే. అర్థమైందా? అన్నీ జంపులే. స్కూటర్ రానోడు కారు ఎక్కినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? స్కూటర్ వచ్చి కూడా కారు ఎక్కకూడదు. కారు వేరే, స్కూటర్ వేరే. అవునా కదా? స్కూటర్కి ఎన్ని గేర్లు మర్చిపోయింది నేను. 3 గేర్లు, న్యూట్రల్తో 4. అవునా? స్కూటర్ వదిలేసేప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో. ఇప్పుడు మీ స్కూటర్ గురించి మాట్లాడితే ఏం వద్దండి. పోనీ బైక్ హీరో హోండాలు ఇడిపోయి ఎన్ని రోజులైందో. కారు వేరు, బైక్ వేరు. ఏమండి ఇది అంతే కదా. ఈ ఎక్సలేటర్, ఇది బ్రేకు, ఇదే కదా అన్నాడు ఆ రాజు. అప్పుడు ఎక్కాను ప్రార్థన చేసి, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకు శోధన వచ్చింది. తీరా ఎక్కిన తర్వాత కొట్టాను. యాక్సిడెంట్. ఎవరినే కాదు, గోడనే. అర్థమైందా? కారుకి అయ్యింది నాకు పెట్టుబడి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా పోయిన లేదు. చూసారు? ఎందుకు? కారణం ఏంటంటే పెరగాలి అనుకున్నప్పుడు దానికి తగినటువంటి రీతిగా ఆలోచనతో మనము సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఏమవ్వాలంటే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళాలి, కానీ ఆ స్టేజ్ నుంచి మాత్రం దిగిపోకూడదు. విశ్వాసం ఎలాగుంటుందో ఒక సోదరుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ పోస్ట్ చేశాడు. ఎలాగంటే నిచ్చెన ఉందండి, నిచ్చెన ఈ కర్ర ఉంది. జాగ్రత్తగా వినండి మీరు చెప్పేది. విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయడం గురించి. నిచ్చెన ఈ కర్ర కదా, మధ్యలో ఏముంటాయి నిచ్చెనకి? ఇప్పుడు నిచ్చెన చూడలేదేంటి మీరు? చెప్పండి త్వరగా, మూసుకొని వచ్చేస్తుంది. ఏముంటాయి మధ్యలో? ఎక్కడానికి మెట్లు ఉంటాయి కదా. ఒక మెట్టు ఎక్కాం, పైన ఏం కనిపించట్లేదు. ఇంకో మెట్టు ఎక్కుదాం అనుకునేటప్పటికి అక్కడ ఇంకో మెట్టు దేవుడు ఏర్పాటు చేస్తాడట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కడానికి ఈ మెట్టు ఎక్కిన వాళ్ళకి ఇంకో మెట్టు ఏర్పాటు చేస్తాడు అక్కడ. అసలు ఈ మెట్టే సరిగా ఎక్కడం రాదు మనకే. ఎవడెక్కుతారండి బాబు? నాకు కళ్ళు తిరుగుతాయండి, నాకేమో అలవాటు లేదండి ఎప్పుడూను, నాకేమో ఎవరన్నా వెనకాల ఉండి పట్టుకున్నాను పర్లేదు ఎక్కనాలండి, ఇంకెప్పటికీ రాదు మనకే. అర్థమవుతుందా? కాబట్టి ఫెయిత్ని ఎక్సర్సైజ్ చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి కనుక విశ్వాస జీవితంలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ప్రార్థన యందు ఎదగాలి. పిల్లలు ఉపవాస ప్రార్థనలో కూడా ఎదగాలి. అలాగని 2-3 రోజులు మొత్తం తిండి కట్టేయకండి. ఎందుకంటే అప్పుడు బలం వేరు, ఇప్పుడు బలం వేరు. లేనిపోని కంప్లైంట్లు రాకుండా చూసుకుంటూ దేవుని యొక్క సహాయంతో, దేవుని ఆత్మ నడిపింపుతోనే మనం భక్తి చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇలా చేస్తే ఇంకా దేవుడు మాట్లాడేస్తాడంటే ఇంకా ఒకప్పుడు నేను చేసినట్టు ఉంటుంది. 3 రోజులు కట్టుకోపవాసం చేశాను. అర్థమైందా? సాయంత్రం అయ్యేటప్పటికి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అనుకున్నా. అది సాల్వ్ అవ్వలేదు. మొత్తానికి చేతులు కాళ్ళు ఇలా వంకరలు పోతున్నాయి నాకు. అదేంటంటే అలాగైపోతున్నానండి పాస్టర్ గారు. మరి ఏం చేయను? ఇలా పోతున్నాయి.
అర్థమైందా? ఎందుకు దేవుణ్ణి అలా మనం శోధించకూడదు? విరిగి నలిగిన హృదయంతో చేయగలిగినంతగా దేవునికి మన హృదయాన్ని సమర్పించుకోవాలి. పెరుగుదలలోనికి రావాలి కానీ తరుగుదలలోనికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఉద్యోగంలో ఉన్నవాడేమో ప్రమోషన్ కోసం చూస్తాడు. ఆ ప్రమోషన్ వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత ఇంకా పైకి ప్రమోషన్, దానికి కావాలి మళ్ళీ అక్కడ నుంచి ఇంకా పైకి, ఇక్కడేమో పైకి, ఇక్కడేమో ఏమండి 2 గంటల ప్రార్థన, తర్వాత కిందకే, తర్వాత అయ్యి బాబు అంతసేపు ఏకంగా మోకాళ్ళ మీద చచ్చిపోతున్నామండి బాబు, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అన్నట్టు. అర్థమైందా? కొంచెం తగ్గించుకొని, ఇంకొంచెం తగ్గించుకొని, ఇంకొంచెం తగ్గించుకొని ఒక్కో మెట్టు దిగిపోతే 5 నిమిషాలు 2 నిమిషాల్లో కూడా ప్రార్థన సూపర్గా అయిపోతుంది ప్రార్థన అనుకుంటే. ఇక్కడ ఇది సూపర్గానే ఉంటుంది మరి, కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం ఏ విధమైన ఎదుగుదల కనిపించదు. ఖచ్చితంగా చెప్తున్నాను. రేపు ఆదివారం ప్రభు బలను సమీపించబోతున్నాం. పెరుగుదలను కోరుకుంటూ ఈ వారం అంతా కన్నీళ్ళతో ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు చిత్తమైతే రేపు ఆదివారాన పిల్లల మరింత హృదయపూర్వకంగా ప్రభు పాదాల దగ్గరికి రావాలి. కానీ ఏమండి అలవాటుగా ఆచారంగా వాళ్ళు తినేస్తున్నారండి, మనం తినేస్తున్నాం వాళ్ళు, అలా కాదు. అందరం పాలు పొందుదాం, కానీ భయభక్తులు కలిగిన వారిగా పాలు పొందుదాం. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయముగా ఆలోచించుకుని పాలు పొందుదాం. దేవుడు కేవలం తినమని త్రాగమని చెప్పడం కాదు, తినాలి త్రాగాలి. రెండవది మూడవది ఏం చేయాలి? ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రచురం చేయాలి. ప్రచురం చేయకపోయినా పర్లేదు, అవమానపరచకూడదు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఇది కూడా మనం చాలా ప్రాముఖ్యంగా చేయాలి. కొంతమంది ప్రచురపరుస్తున్నారు, తర్వాత అవమానపరుస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? పరిశుద్ధాత్మునికి దుఃఖం కలిగించిన వాళ్ళుగా మిగిలిపోతాం. ఓకే, కన్నీళ్ళతో ప్రార్థన చేయండి. ఆ నపుంసకుడు ఏమండి, నపుంసకుడు అంటే అటు ఇటు కానటువంటి వ్యక్తి కదా, అవునా కాదా? కానీ అటు ఇటు కానివాడు సరయ్యి ఆ దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. మనమేమో చక్కగా ఏమండి అందంగా నీట్గా అవయవ ఆరోగ్యం కలిగి ఉండి మనము మరికొంతమందికి ఆశీర్వాదకరంగా మారలేకపోతున్నావంటే నువ్వు అందం చూసుకుని ఒకవేళ తృప్తి పడుతున్నావా? ఆదాయం చూసుకుని తృప్తి పడుతున్నావా? నీకున్నటువంటి ఏమి చూసుకుని నువ్వు తృప్తిపడి ఆత్మీయ జీవితంలో ఎదగలేని స్థితిలో ఉన్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. గ్రో అంటే పెరుగు. నువ్వు దేవునికి స్తోత్రం. పెరగాలి కానీ తగ్గకూడదు. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువు యొక్క ఆలోచన ఏంటంటే నీవు క్రీస్తు సమానమైన సంపూర్ణతకు ఎదగాలి. క్రీస్తు పోలికలోనికి ఎదగాలి. ఎవరినో అనుకరించి ఎవరిలాగానో మారాలనుకోవద్దాం. నేను క్రీస్తులాగా మారాలి, నేను క్రీస్తులాగా జీవించాలి, క్రీస్తులాగా మాట్లాడాలి, క్రీస్తులాగా ప్రార్థన చేయాలి, క్రీస్తులాగా ప్రకటించాలి, క్రీస్తులాగా నేను జీవించాలి అని మనం కోరుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రాలు నాయనా. ఏమిచ్చినా ప్రభువా, ఏమి చేసినా కూడా తండ్రి, ఇలాంటి ఒక అనుభవానికి నేను ఎప్పుడు కూడా దూరం కాకుండా ఉండడానికి సహాయం చేయండి నాయనా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా మీరు సహాయం చేయండి. కృపామయుడా మీరు సహాయం చేయండి. కనికర సంపన్నుడా మీరు సహాయం చేయండి నాయనా. జారిపోకుండా పడిపోకుండా నన్ను జ్ఞాపకం చేసుకొని అయినా అని ప్రార్థన చేద్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము, అనుదినము నన్ను మలచుము, అనుదినము పెరుగుటకు కృప నిమ్ము, అనుదినము ఎదుగుటకు కృప నిమ్ము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ మందిర అనుభవం కలిగి, నీ వాక్య ధ్యానము కలిగి, నీ వాక్యానికి విధేయత చూపించిన దాననే నీ కొరకు సాక్షిగా బ్రతకడానికి నాకు సహాయం చేయి ప్రభువా. నీ కృప చొప్పున మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ కృప మాకు అనుగ్రహించవా. ఒక ఆరాధన దినము ఆదివారమే కాదు ప్రభువా, అనుదినము కూడా తండ్రి దావీదు వల్లే నీ సన్నిధిని ప్రేమించేవారుగా ఉండడానికి కృప చూపునైనా అడుగుదాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం.